రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందని, ప్రతి ఒక్కరిని అక్రమ కేసులతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపించారు. అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది లేదన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వానికి. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కలిసినప్పుడు వాళ్ళకి టైం ఇవ్వటమే కాదు, నేను కూడా నోరు మూసుకొని ఉంటాను. అన్ని దగ్గరలో ఉంది, ఒక దగ్గర కాదు. నిజం చెప్పాలంటే పంటల గురించి నాకు తెలియదు, ఉన్న వాస్తవం. అగ్రికల్చర్ ఫ్యామిలీ అనే కానీ అంటే నా గెస్ కూడా కరెక్ట్ అయింది. మామూలుగా సంవత్సరం ఇవ్వాలా, చంద్రబాబు కాబట్టి 6 నెలలు చాలనుకున్నా 6 నెలల్లోనే చూపించేసాడు. నేను ఊరికి వచ్చిన ఆక్వాకల్చర్ చేద్దామని. మీకు తెలుసు లేదు, మా నాయన కన్నా ముందర దిగినా నేను ఆక్వాకల్చర్లో. మా నాయన తర్వాత ల్యాండ్ కొని ఒక ఎలక్షన్ అంశంగా మార్చారు. ఒక ఇంట్లో 15,000 ఏంటి, ఎంతమంది ఉన్నారు పిల్లలు? నీకు 15, నీకు 15, నీకు 15. మామూలుగా లెక్కలు ఎక్కాలంటారు. 2 2 2 2 3 6, లేకపోతే 5 2 10, 5 3 15, లేకపోతే 8 3 24, 8 4 32. అవి వచ్చిందో రాలేదో కానీ 15 2 30,000, 15 3 45,000, 15 4 60,000 మాత్రం బాగా వంట పట్టింది. చెప్పి 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 పాపులర్ డైలాగు అంత కొట్టారు. కొంచెం లెక్కల్లో వీక్ ఉండేవాళ్ళు మాత్రం 15,000 15,000 15,000 15,000 పిల్లలను చూపించి, అంటే ఇది ఒక ఎలక్షన్ గిమిక్ అనుకున్నాడు, ఆశ చూపించాడు. సంక్షేమ పథకం వేరు, ఇది నేను అందుకే మరొకసారి చెప్తా ఉండే, ఇది సంక్షేమ పథకం కాదు, ఇది మానవ వనరుల అభివృద్ధి. ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి, అమ్మాయికి 18 సంవత్సరాలు వస్తే, అవి సంక్షేమ పథకాలు. ఇది కాదు, ఇది గుర్తించాలా, ఇది నెసెసిటీ, ఇది అవసరం. అంటే ఎక్కడ తప్పుపోతున్నారు? వయసులో పెద్ద, అనుభవంలో చాలా ఉంది, వారికి చెప్పేంతవాడిని కాదు. చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడో చెప్పాను 2020 విజన్ అని, ఇప్పుడు 2047 అంటున్నాడు. మంచిదే, మీకు 2047కి విజన్ ప్రకారం రావాలా అంటే పిల్లలు ఈరోజు చదవాలా. మీరు ఈరోజు వాళ్ళ చదువు గండి కొడితే, బ్రేక్ పడితే రేపు ఎక్కడ వస్తారు? నీకు ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అంటే ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మంచిని కొనసాగించండి. ఏదన్నా సరిలేదు అనుకున్నప్పుడు దాన్ని సవరణ చేయండి, మార్పు చేయండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి నేను దాన్ని గండి కొడతాను, నేను ఏది మరి ప్రజలకు మాట ఇచ్చి. ఎలక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు తీర్పు చెప్తారు, బుద్ధి చెప్తారు. కానీ ఇప్పుడు ఈరోజు బాధతో చెప్తున్న విషయం ఇది. పిల్లల ఎదుగుదలకి చదువు ముఖ్యం, దానికి గండి కొట్టద్దు. మా మంత్రి గారు చెప్తారు, నారా లోకేష్ గారు మా మంత్రి, హెచ్ఆర్డి మంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, దానికి నేను ఎలా బాధ్యుడిని, నేను ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పండి. రోడ్ మ్యాప్ చెప్పండి, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసింది. మీరు చేసేది రెడ్ బుక్ పాలన కాదంటారా?
కాదనగలరా? ఎవరు అనలేరు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఇది మా అవును మేము రెడ్ బుక్ పాలనే చేస్తున్నామని వాళ్ళే అంటున్నారు. మీరెవరు నో అని ఎట్టనగలుగుతారు? కానీ ఇప్పటికీ పుస్తకం చూపిస్తే ఇదిగో అవును రెడ్ బుక్ పాలన అంటున్నారు. వెంకటగిరిలో మా రామకృష్ణ గారు కూడా బుక్లో ఉండే పేర్లు అంటున్నాడు. మా కుర్రాడు పేచీరాజు తలబాగలు కొట్టారు. అది చాలదు అన్నట్టు మళ్ళీ గంజాయి కేసు పెట్టారు. అంటే చిన్నపిల్లలు కూడా అర్థమవుద్ది. 300 గ్రాములు పట్టుకుంటే అక్కడ సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టారు. 300 గ్రాములు 9 గంటలకి పెట్టాల్సిన ప్రెస్ మీట్ మళ్ళా మాకు మీటింగ్ ఉంది తిరుపతికి పోవాలని 7 గంటలు నిద్రలేపి మరీ పిలిపించుకొని 23 కేజీలు పట్టుకుంటే ప్రెస్ అంతా స్టేషన్ ముందర ఉంటే రికార్డ్ చేసి వాళ్ళకి ఇచ్చే వెళ్ళిపోయాడు. దొంగ కేసు క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా ప్రూవ్ చేస్తా, మీరు చూస్తూ ఉండండి. అది కూడా ప్రూవ్ చేస్తా. ఏమన్నా అంటే రెడ్ బుక్ పాలన చూస్తున్నారు కదా. గన్నవరంలో వంశీ గారు మన డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ పోస్టులు ఏమి లేకుండా నెల్లూరులో ఏమైంది? ఒక్కరు లేరు తెలుగుదేశం క్యాండిడేట్ డిప్యూటీ మేయర్ అయ్యారు. తిరుపతిలో ఒకరే డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇది గొప్పగా చెప్పుకోవటమా? ఎలక్షన్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారా? మా వాళ్ళు అంటూ ఉంటారు ఎలక్షన్స్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెట్టరాయా బాబు? ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టరు. అందులో 6 నెలల్లో ఎంత వ్యతిరేకత ఉందనంటే క్లియర్గా జనమే చూపిస్తారు. ఆయన పెట్టరు. అది కూడా ఎందుకు? కారణం ఏం చెప్తారు? 27లో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేముందిలే వచ్చేస్తున్నాయి అని అన్నీ ఒకేసారి చూసుకుందాం. అది కూడా మీకు చెప్తుండా 27లోనే జమిలీ ఎలక్షన్. దాని మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీకేంటి ప్రిపేర్ అయ్యి రాలా ఎడ్యుకేషన్ మీద? ఏమని? మొదటి విడతలో చేశారు కాబట్టి 40% జనం ఆయన నమ్మి ఆయనకు ఓట్లు వేశారు. మీకేంటి డౌటు? 40% ఓటర్లు ఆయన పక్కే ఉండరు. అపోజిషన్ లీడరు మీకు అర్హత లేదు అన్నారు. సరే, ఒక జగన్మోహన్ రెడ్డి లాగా బయటకు వస్తేనే ఇప్పటికీ జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఎవరు తోలినోళ్ళు కాదు. అదే ప్రస్తుతం ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా రావటంలా. జనంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆదరణ ఆడ క్లియర్గా కనబడుతుంది. ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఎలా ఉంటాయంటే అందుకని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆయన సొంత డబ్బులా? ఆయన జోబులో నుంచి తీస్తున్నాడా? ఆయన ఆస్తి అమ్ముతున్నాడా? నీ డబ్బులేనాయా అన్నాడు. ఈరోజు అదే ప్రజలు అడుగుతున్నారు, మరి మా డబ్బులు నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు అని. ఎప్పుడు కూడా ప్రజలు నోరు తెరిచి అడగరు, రేపు ఎలక్షన్లో చూపిస్తారు. అందుకే నేను చెప్పింది లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టరు. 27లో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రోజు ప్రజలందరూ చూపిస్తారు. ఇది వాస్తవం. ఇంకా 2.0 అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఓపెన్గానే చెప్పాడు. లీడర్స్గా క్యాడర్కి కార్యకర్తలకి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు. అది ఆయన గుర్తించి మాకొక సందేశం ఇచ్చాడు. నేను జనం గురించే ఆలోచించాను, జనం గురించే చేశాను. ఈసారి మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని
మీరు నాకు ముఖ్యం, మీకోసం నేను చేస్తాను, జనము ఉంటారు మీరు ఉంటారు అని. అది దాని అర్థం. ఊరికే నోటి మాటగా ఏదో ఒక మాట చెప్పేసి దాన్ని పట్టించుకోనక్కర్లేదు అనేది ఒకరి నైజం. చెప్పిన మాట మీద నిలబడాలి అని ఆచితూచి ఆలోచించి చేయగలిగితేనే చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డిది.